పదవులు అనుభవించేసి స్కాముల్లో దోపిడీ చేసి ఈ రోజున అదే పార్టీ నాయకులు మీ పార్టీలోకి వచ్చారు. వాళ్ళని ఎలా ఆహ్వానిస్తున్నారు? అంటే ఇక్కడ విలువలు, విశ్వసనీయత అనేది దాదాపుగా అభిమానం కానీ ఏమాత్రం లేదు, అభివృద్ధి పట్ల ధ్యాస లేదు. అలాంటి వ్యక్తులు ఆ పార్టీలో ఉన్నారు. మళ్ళీ వాళ్ళని మన పార్టీలో చేర్చుకోవడం వల్ల సార్ ఇది మంచి ప్రభుత్వం కాదు, రైతులను ముంచే ప్రభుత్వం అంటారు వైసీపీ. ఇంకొంచెం సమయం తీసుకుంటే ఇది రైతులకు మంచి చేసుద్దాం ముంచుద్దా అనేది తేలుద్ది. ఎలా ఉంది? ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంకి వచ్చి దాదాపు 7 నెలల కాలం పూర్తయింది. ఒక ప్రభుత్వ పాలనని కేవలం 7 నెలల్లోనే నిర్ణయించలేము. చుట్టుపక్కల ఒకటి అభివృద్ధి చెందిందంటారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశారు, మిర్చి యార్డ్ మార్కెట్ చైర్మన్ చేశారు. రాష్ట్రంలోనే పెద్ద యాడ్ ఇది. గత గవర్నమెంట్లో దాదాపు 100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంకి వచ్చింది. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుంది గవర్నమెంట్? దాదాపుగా 2000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి. 400 కోట్ల స్కామ్ వెనక ఉన్న వైసీపీ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఇంత పెద్ద కుంభకోణం బహుశా రాష్ట్రంలో కూడా దేశంలో కూడా జరగల. సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి 400 కోట్ల రూపాయలు కాదు, 4000 కోట్ల రూపాయలు. వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజున పేరుని నాయన కుటుంబాన్ని కూడా వేధిస్తున్నారని చెప్పి జగన్ ట్వీట్ చేశారు. ఆయన భార్య జయప్రద పేరుతో ఉన్నటువంటి గోడౌన్లో అమ్ముకున్నట్లు ఉంది. నేను దొంగతనం చేస్తూ దొరికితే డబ్బులు కడతా, దొరకకపోతే కేవలం వైసీపీ అన్న మాటల్ని మనం వివరణ ఇచ్చుకుంటా పోతే పవన్ కళ్యాణ్ గారు కూడా కొంతమేర సహకరిస్తూ ఆయన కూడా చేస్తున్నారు. కానీ ఇక్కడ నిజాయితీ కలిగిన వాళ్ళు ఎవరు లేరు ఆ పార్టీలో, ఒక్కడు లేడు. నిజాయితీ కలిగిన వాడు అయితే ఎలక్షన్ ముందు. ఎలా ఉంటారు? జగన్ వస్తే ఏమన్నా ప్రజలు స్వాగతిస్తారంటారా? ఇంకా జనంలో జైలుకు పోతాడు అనుకుంటున్నాను నేనైతే. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డిని రుజువు చేశాడు. వాళ్ళు తిన్న డబ్బు మొత్తం కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం మొత్తం కూడా వాళ్ళ నుంచి రాబట్టాలా. రాబడితేనే ఒక దుర్మార్గుడు అనే ఎలా ఉండాలో జగన్మోహన్ రెడ్డి. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజకమల్ బడిపాటి. ఈరోజు మనతో ఉన్నారు టీడీపీ పార్టీ రాష్ట్ర నాయకులు, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు. నమస్తే సార్. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? అవునా సార్. ఎలా ఉంది? ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంకి వచ్చి దాదాపు 7 నెలల కాలం పూర్తయింది. బాగుంది. అంటే ఒక ప్రభుత్వ పాలనని కేవలం 7 నెలల్లోనే నిర్ణయించలేము. ఇంకొద్ది రోజులు సమయం పడుతుంది. దీన్ని ప్రస్తుతానికైతే ఇప్పటికే చాలా పరిశ్రమలు, కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా రావడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే బాగానే ఉందనుకోవచ్చు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఈ యొక్క పాలన ఎట్లా ఉందనేది బేరీజ్ చేయడానికి కొంత సమయం పడుతుంది. చంద్రబాబు గారు మార్క్ ఏమైనా కనబడుతుందంటారా ఈ 7 నెలల కాలంలో? ఖచ్చితంగా. ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చే విషయంలో కానీ, అమరావతి అభివృద్ధి కానీ, పోలవరం విషయంలో కానీ చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎందుకంటే నిన్నటిదాకా అవన్నీ కూడా పూర్తిగా అసలు అక్కడ అమరావతి అనేది నామరూపాలు లేకుండా పోయింది. పోలవరం కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉంది. ఆ పరిస్థితుల్లో ఈయన రెండింటిని కూడా మరి ఒక్కసారిగా కేవలం 7 నెలల వ్యవధిలో అమరావతికి ఒక విధంగా కొత్త రూపు వచ్చినట్లు కనిపిస్తూ ఉంది. ఇదే విధంగా కొన్ని ఐటీ కంపెనీలు, ఇంకా అనేకమైన పరిశ్రమలు వస్తూ ఉంది. పరిశ్రమలు రావడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇంత మరి వాస్తవంగా 7 నెలల్లో ఇంత అనూహ్యమైన పరిణామాలు కానీ, ఇంత అనూహ్యమైన మొత్తం మార్పు కానీ వస్తుందని చెప్పి నేనైతే ఊహించలేదు. మరి కేవలం 7 నెలల వ్యవధిలో రాష్ట్రంలో అభివృద్ధి ఛాయలు చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే పేపర్ కూడా తప్ప వర్క్ ఏం జరగట్లేదు, కనీసం అమరావతిలో తట్టమట్టేసిన పరిస్థితి లేదనేది వైసీపీ చెప్పింది. పేపర్లో మాత్రం రింగ్ రోడ్ వస్తుంది, మెట్రో ట్రైన్ వస్తుంది, కారిడార్ అని చెప్తున్నారు తప్ప అక్కడ ఇంతవరకు వాస్తవంగా పనులు జరగలేదు అనేది వైసీపీ ప్రధాన ఆరోపణ. ఏం చెప్తారు దాని గురించి? అంటే ఇప్పుడు 7 నెలల్లో మొత్తం కూడా ఒక్కసారికి ఇదే పాతాళ భైరవి సినిమా కాదు, ఒక్కసారికి మొత్తం కూడా మారిపోవటానికి రూపురేఖలు మారిపోవటానికి నిదానంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఖచ్చితంగా వెళ్ళి చూస్తే గతానికి ఇప్పటికీ నాడు నేడు ఏ విధంగా ఉందనేది అక్కడికి వెళ్ళి చూస్తే స్పష్టంగా కనపడుతూ ఉంటుంది ఆ తేడా. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి
వైసీపీ సహజంగా ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలా, వాళ్ళ కేడర్ని కాపాడుకోవాలా, వాళ్ళ పార్టీని కాపాడుకోవాలా. ఆ నేపథ్యంలో ఇక్కడ ఏమి జరగట్లేదు అనేది సహజంగా ప్రభుత్వం మీద కానీ తెలుగుదేశం మీద కానీ బురద లేదా క్రమంలో ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ప్రజలు ఉన్నారు, ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు వాస్తవాలు గ్రహిస్తూ ఉన్నారు. ప్రజలను అడిగితే తెలుస్తుంది. గత 5 ఏళ్ళు అలా పోలవరం అమరావతి ప్రాజెక్టును వదిలేయటం వల్ల అంతా జంగిల్స్ అంతా అయిపోతుంది, అడవిలాగా అయిపోయింది. అప్పుడు ఎలా ఉంది మార్పు? బాగా బాబు గారు వచ్చిన తర్వాత చాలా మార్పు కనపడుతుంది. ఎందుకంటే మీరు వెళ్ళి చూసినా కానీ అక్కడ జంగిల్ క్లియరెన్స్ దగ్గర నుంచి మళ్ళీ రోడ్లు నిర్మాణం దగ్గర నుంచి మొత్తం కూడా అందరూ కూడా రైతులు కానీ చుట్టుపక్కల ఒకటి అభివృద్ధి చెందిందనడానికి రియల్ ఎస్టేట్ పెరగటమే. ఒక్కసారిగా రెట్టింపోయినాయి ధరలు, అక్కడ భూముల ధరలు. ఎందుకు దీనికి కారణం అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఒక నమ్మకం, ఒక విశ్వాసం. దాంతో ఏమైందంటే ఇక్కడ అభివృద్ధి జరుగుద్ది కాబట్టి ₹1 2 కోట్ల రూపాయలు 2 కోట్ల 4 అయింది. ఆ విధంగా అదే మన కొలమానం కూడా. అంటే వైసీపీ గవర్నమెంట్లో కనీసం ₹1 అంటే కొనే వ్యక్తి లేరు అమరావతి ప్రాంతంలో. ఈ రోజున రియల్ ఎస్టేట్ కూడా అమాంతంగా పెరిగిపోయింది. అంత జంగిల్స్ అంత క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మన కొలమానం. ఇక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది. అవును అవును, రియల్ ఎస్టేట్ అనేది కొలమానం. సార్, ఇప్పుడు మీ గతంలో మీరు మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశారు, మిర్చి యార్డ్ మార్కెట్ చైర్మన్ చేశారు. రాష్ట్రంలోనే పెద్దటువంటి యాడ్ ఇది. గత గవర్నమెంట్లో దాదాపు ₹100 కోట్ల అవినీతి జరిగింది. ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంగా వచ్చింది. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుంది గవర్నమెంట్? ఏం చెప్తారు దీని మీద? టోటల్గా దీనిలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందంటారు, అధికారుల ప్రమేయం ఉందంటారు? మీరు రాష్ట్రంలో కాదు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ యార్డు. దీనికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మిర్చి యార్డుగా ఒక గుర్తింపు ఉంది. ఈ మిర్చి యార్డు అనేది దీనిలో దాదాపుగా ₹2,000 కోట్ల అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి అనేది నా ఆరోపణ. ఇంత పెద్ద కుంభకోణం బహుశా రాష్ట్రంలో కూడా దేశంలో కూడా జరగల. కేవలం ఢిల్లీలో లిక్కర్ స్కామ్ ₹100 కోట్ల, అక్కడ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అనేక మంది పెద్ద వాళ్ళు అందరూ కూడా జైలుకు పోవడం జరిగింది. ఇక్కడ మరి మేము వెంటనే దాని మీద స్పందించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ హరీష్ కుమార్ గుప్తా గారికి, సంబంధిత శాఖ మంత్రులకి, అచ్చెన్నాయుడు గారికి, వాళ్ళందరికీ కూడా మేము మొత్తం అక్కడ జరిగినటువంటి అన్ని ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం జరిగింది. దానిలో ప్రధానమైన ఏమిటంటే మా ఫిర్యాదులో లైసెన్స్లు అనేది రెన్యూవల్ జరిగాయి. లైసెన్సులు రెన్యూవల్లో ఒక్కొక్క లైసెన్స్ నుంచి ₹50,000 పైగా తీసుకున్నారు. 400 లైసెన్సులు రెన్యూవల్ జరిగాయి. సరే, అది ఒకటి. రెండోది ఏంటంటే లైసెన్సులు ట్రాన్స్ఫర్ జరిగినాయి. ఒక వ్యక్తి పేరు నుంచి ఇంకొక వ్యక్తి పేరుకు బదిలీ జరిగింది. బదిలీలు ₹5 నుంచి ₹10 లక్షల చేతులు మారాయి. అది కూడా ప్రభుత్వం అనుమతి లేకుండా ఆ ట్రాన్స్ఫర్ చేయటానికి వీలేదు. ఆ పేరు మార్పిడి జరగకూడదు. ప్రభుత్వం అనుమతిని ఒక 60 మందికి మాత్రమే తీసుకున్నారు. ఏకంగా 180 మందికి చేశారు. అందులో కూడా పెద్ద ఎత్తున జరిగింది. అట్లాగనే జీరో వ్యాపారం. అంటే జీరో వ్యాపారం ఏంటంటే అక్కడ ఈనాములో నమోదు కాకుండా కొన్ని లక్షల కోట్ల ఖరీదు చేసేటటువంటి మిర్చి అక్రమ మార్గాల్లో పోవటం మొదలుపెట్టింది. అదేవిధంగా బిల్ టు బిల్లు మొత్తం కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. దీని మీద విజిలెన్స్ ఇక్కడ చాలా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్న విజిలెన్స్ అధికారులని. ఒక 3 నెలల వ్యవధిలో మొత్తం కూడా దాని మీద విచారణ పూర్తి చేశారు. దాదాపుగా సుమారు ₹347 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి వాళ్ళు నిర్దిష్టమైన ప్రాథమిక ఆధారాలతోటి వాటన్నిటిని కూడా ప్రభుత్వానికి వాళ్ళు నివేదిక ఇవ్వటం జరిగింది. దానిలో 20 మంది సూపర్వైజర్లు కావచ్చు, ఇతర వివిధ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అందరి యొక్క ప్రమేయం ఉందని చెప్పి వాళ్ళ పేర్లు, వాళ్ళు చేసినటువంటి ఏమేం చేశారు, ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడ్డారనే స్పష్టమైన ఒక నివేదికను రూపొందించారు. దాన్ని మరి ప్రభుత్వానికి అందజేయటం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం తక్షణం తీసుకోవాల్సింది ఏంటంటే అటు మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు కానీ, ఆ శాఖ అధికారులు కానీ, ఎవరైతే 20 మంది ఉన్నారో ఆ అధికారుల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలా. చర్యలు తీసుకోవటంలో జాప్యం జరిగితే మళ్ళా ఆ విజిలెన్స్ నివేదిక కనుక పడకేస్తే తారుమారు అయిపోద్ది. విజిలెన్స్ నివేదిక సహితం కూడా దానిలో ఉన్నటువంటి ఇవి కూడా మళ్ళీ మొత్తం కూడా తారుమారయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే అందుకు బాధ్యులైన అధికారులు, ముఖ్యంగా అప్పుడు ఉన్నటువంటి వెంకటేశ్వర రెడ్డి అనే ఒక అధికారి, ఆయన
సెక్రటరీగా ఉన్న కాలంలో దాదాపుగా అతను ఒక్కడే ఇక్కడ వాళ్ళు చెప్పుకోవడం అతిశయోక్తిగా వచ్చేవాని కాసి 400-500 కోట్ల రూపాయలు ఆయన ఒక్కడే దీనిలో తిన్నాడనేది. ఇంకొక అతను దుగ్గిరాల ప్రస్తుత ప్రజెంట్ కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీనివాసరావు, అతను ఎన్నికలు ఆనాటి ఎన్నికలు 2019 ఎన్నికల సమయంలో 2019లో కొన్నాళ్ళు అక్కడ పనిచేశాడు. అతనైతే ఏకంగా 5 లక్షల క్వింటాల్స్ని పూర్తిగా మాయం చేసేసాడు. అంటే ఇప్పుడు ఇక్కడ మొత్తం కూడా వాళ్ళు కమిషన్ వ్యాపారులు కమిషన్ రూపంలో రైతులు దోపిడీకి గురి అవుతారు, మత్స్యకాయల రూపంలో రైతులు దోపిడీకి గురి అవుతారు, ధరల విషయంలో రైతులు దోపిడీకి గురి అవుతారు. రైతుల్ని అందరూ కూడా అటు వ్యాపారులు ఇటు అధికారులు మొత్తం కూడా రైతులను దోచుకోవటం మినహా రైతులకి సేవ చేద్దాం అనే దృక్పథం పూర్తిగా తగ్గిపోయింది. ఆ రోజు మేము అవినీతి రహితంగా అక్కడ పాలన చేసాము. మేము అక్కడ ఉన్నప్పుడు, నేను అక్కడ చైర్మన్గా ఉన్నప్పుడు. ఈరోజు మళ్ళా పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయింది అక్కడ మిర్చి యార్డు మొత్తం కూడా. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సూపర్వైజర్లు అక్కడ చాలామంది ఉన్నారు, శివారెడ్డి అని చెప్పి, అదేవిధంగా దుగ్గిరాల్లో ఉన్నటువంటి శ్రీనివాసరావు కానీ, సెక్రటరీగా ఉన్నటువంటి ఐ వెంకటేశ్వర రెడ్డి కానీ, ఇలాగ చాలామంది అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు సెక్రటరీ మొత్తం కూడా దాన్ని పంచుకు తిన్నారు. డిఈఓలు అని ఉంటారు, డేటా ఎంట్రీ ఆపరేటర్లని, వాళ్ళని దాదాపుగా 30-40 మందిని అక్కడ నియమించారు. వాళ్ళు ఒక్కరోజు కూడా అక్కడ విధులకు హాజరు కాలేదు. వాళ్ళందరూ కూడా వైసీపీకి సోషల్ మీడియాకి పనిచేస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా జీతాలు మిర్చి ఇక్కడ అందజేస్తూ ఉంది. వాళ్ళ సంతకాలు కానీ వాళ్ళ బయోమెట్రిక్ కానీ ఇవన్నీ కూడా సూపర్వైజర్లు వేస్తూ ఉన్నారు తప్పితే వాళ్ళు కనీసం వచ్చి ఆ జీతం తీసుకునే రోజు ఏమన్నా వచ్చారని తప్ప ఏ రోజు కూడా వాళ్ళు వచ్చి అక్కడ రిజిస్టర్లో సంతకం కానీ బయోమెట్రిక్ వేలిముద్రలు వేయటం కానీ ఏమీ జరగలేదు. ఆ విధంగా దోచిపెట్టారు. అదే అట్లాగనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు, మిగతా వాళ్ళు మొత్తం కూడా ఆ విధంగా అది పూర్తిగా దోపిడీకి గురి. ఈ 400 కోట్ల స్కామ్ వెనక ఉన్న వైసీపీ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఏంటంటే ఖచ్చితంగా ఉన్నారు. అధికారులు ఇంత కుంభకోణం చేయడం అనేది అది జరిగే పరిస్థితి అయితే కాదు. అవును దీనికి సంబంధించిన ఖచ్చితంగా వెనక రాజకీయ ప్రమేయం ఉంటేనే ఇదంతా ఉంది. అక్కడ ఉన్నటువంటి అసలు తాడేపల్లిలో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న పీరియడ్ వరకు మొత్తం కూడా దాని వెనక వీళ్ళందరూ ఉన్నారు. కేవలం అక్కడ అధికారులు దోపిడీ చేశారని కూడా అక్కడ ఉన్న ఇప్పుడు ఇక్కడ పనిచేసినటువంటి చైర్మన్ దగ్గర నుంచి మొత్తం దీనిలో భాగస్వాములే. ఖచ్చితంగా ఇంకా లోతైన విచారణ జరిగితే 400 కోట్ల రూపాయలు కాదు, 4,000 కోట్ల రూపాయలు బయటకు వస్తాయి. ఎందుకంటే ఇది పెద్ద ఆదాయ వనరు ప్రభుత్వానికి, పెద్ద ఎత్తున రాబడి రావాలా. కానీ ఈ విధంగా దోపిడీ గురవుతుంది. దాదాపుగా ప్రతి ఏడాది కూడా 20,000 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. అక్కడ 20,000 కోట్ల రూపాయలు జరిగినప్పుడు 1% కనుక వచ్చేటట్టయితే ప్రతి ఏడాది కూడా దాదాపుగా 200 కోట్ల రూపాయలు రావాలి. అదేవిధంగా జిఎస్టీ రూపంలో 200 కోట్ల రూపాయలు రావాలా. ఏడాదికి 400 కోట్ల రూపాయలు రావాలి. 5 ఏళ్లలో 5×4=20. అవి కాకుండా మరి మా ఈనాంలో నమోదు కాకుండా జీరో వ్యాపారం జరుగుతూ ఉంది. జీరో వ్యాపారం అంటే అక్కడికి వచ్చే సరుకు అక్కడ రికార్డులో నమోదు కాదు, వెళ్ళేటప్పుడు నమోదు కాదు. దీనికి సంబంధించిన చెస్ కానీ ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ట్యాక్సెస్ పన్నుల రూపంలో చెల్లించాల్సి మొత్తం కూడా వీళ్ళు వాళ్ళ దగ్గర ముందుగానే లక్షల్లో తీసుకుంటారు. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక పెద్ద ఎక్స్పోర్టర్ దగ్గర నెలకు 10 లక్షలు ఏమో తీసుకుంటారు. దీన్ని అన్నింటిని కూడా ఫ్రీగా బయటికి పంపిస్తూ ఉంటారు. అక్కడ మొత్తం కూడా ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళు కూడా నిజాయితీ కలిగిన అధికారి ఒక్కళ్ళు కూడా లేరు. కాబట్టి మొన్న ఎవరైతే విజిలెన్స్ నివేదిక వచ్చిందో ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలా. చర్యలు తీసుకోవటమే కాదు, వాళ్ళు తిన్న డబ్బు మొత్తం కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం మొత్తం కూడా వాళ్ళ నుంచి రాబట్టాలా. రాబడితేనే భవిష్యత్తులో ఇంకొకటి చేయకుండా ఉంటారు. ఆ విధంగా సార్ ఈ స్కామ్లో గతంలో చేసేటువంటి వ్యవసాయ శాఖ మంత్రిని ఎందుకు పెట్టకూడదు? దానికి సంబంధించినటువంటి మెయిన్ ప్రధాన పాత్రధారి కూడా వ్యవసాయ శాఖ మంత్రి అండర్లో జరిగేది కదా, మార్కెటింగ్ శాఖ మంత్రి. మరి ఆయన ఎందుకు ఇందులో ఇచ్చేయకూడదు? అంటే ఒక రాజకీయ నాయకులు ప్రమేయం లేనిదే ఒక అధికారులు ఇన్ని 100 కోట్ల రూపాయలు అవినీతి చేయటువంటి జరిగే పరిస్థితి కాదు. అప్పుడున్న మార్కెటింగ్ శాఖ వ్యవసాయ శాఖ మంత్రుల ప్రమేయం ఉండి ఉంటుంది ఖచ్చితంగా. ఆ రోజు ఈ కుంభకోణం ఎప్పుడైతే బయటపడంగానే వెంటనే ఇక్కడ ఉన్న సంబంధిత శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వచ్చారు. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా వచ్చారు. ఇక్కడ ఉన్న డైరెక్టర్ గారు, అదేవిధంగా ఇతర అధికారులు జేడీ గారు మొత్తం కూడా ఇక్కడ
సమావేశపరిచారు, ఎందుకు జరిగింది ఇంత అవినీతి అని చెప్పి వాళ్ళు కూడా దీని మీద సమీక్షించారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా అచ్చెన్నాయుడు గారు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. మంచి నిజాయితీ కలిగినటువంటి రాజశేఖర్ గారు అని ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమవుతుంది. ఏదైనా తొందరగా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను. సార్, వైసీపీ పదే చెప్పుతూ మేము అవినీతి రహిత పరిపాలన చేసామన్నారు. ఒక శాఖలో చూస్తేనే 800 కోట్లు జరిగితే పక్కన ఉన్నటువంటి స్వచ్ఛంద కార్పొరేషన్ చూస్తే ఇంతకు మించినటువంటి అవినీతి రహితం జరిగింది. అవును, ఇట్లా చూసుకుంటూ పోతే శాఖలంతా చూసుకుంటూ పోతే అన్ని చోట్ల కూడా ఇదే రకం జరిగితే ఏంటి పరిస్థితి? అసలు రాష్ట్రాన్ని ఎలా ముందు తీసుకెళ్తారు? స్వచ్ఛంద కార్పొరేషన్కి సంబంధించిన అవినీతి మీద కూడా మేము విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి, ముఖ్యమంత్రి గారికి, సంబంధిత శాఖ మంత్రి నారాయణ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకంటే అక్కడ పంచాయతీరాజు, మున్సిపల్ రెండు కూడా కలిసి ఉంటాయి స్వచ్ఛాంధ్రలో. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి చెత్తని మొత్తాన్ని సేకరించి దాని మొత్తం కూడా రీసైకిల్ చేసి స్వచ్ఛమైన పరిపాలన, స్వచ్ఛమైన ఇది చేయటం కోసం దాన్ని ప్రత్యేకంగా పెట్టారు. ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అది నిర్వహిస్తూ ఉన్నారు. కానీ దానిలో శ్రీలక్ష్మి ఐఏఎస్ అధికారి, అదేవిధంగా మరొక చీఫ్ ఇంజనీరు, వీళ్ళందరూ కూడా కలిసి దానికి సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. వీటన్నింటిని కూడా మేము ఆ రోజు మరి ఇవ్వటం జరిగింది. అక్కడ మొత్తం కూడా అక్కడ సీఈఓగా ఉన్నటువంటి పూజారి ఆనందరావు అనే అతను, ఎస్సీ అక్కడ స్వచ్ఛాంధ్ర, వీళ్ళందరూ కలిసి ఒకే అతను చిలకలూరుపేటకి సంబంధించిన షేక్ జాన్ సైద్ అనే అతను 2 బినామీ కంపెనీలని రిజిస్టర్ చేశాడు. జనరల్గా ఏంటంటే ఒక టెండర్ మనం దాఖలు చేసేటప్పుడు ఇద్దరు వేరు వ్యక్తులు టెండర్ దాఖలు చేస్తేనే దానికి వ్యాలిడిటీ ఉండేది. ఇతను ఉన్నటువంటి 2 కూడా ఇతని కంపెనీలు వేశారు. 2 కూడా మొత్తం కూడా ఈ షేక్ జాన్ సైద్ అనే అతను బినామీ అక్కడ ఉన్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి కానీ, ఇటు ఐఏఎస్ శ్రీలక్ష్మికి కానీ, కాదు పూజారి ఆనందరావుకి కానీ, వీళ్ళందరికీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ యొక్క హస్తం ఉంది. మొత్తం కూడా శ్రీలక్ష్మి దీన్ని అనుకుంచి పూర్తిగా నడిపించింది. అంటే దీంట్లో ఏంటంటే ప్రధానంగా ఒక 20 కోట్ల విలువ చేసేటటువంటి 1100 లీటర్లు కాంపాక్ట్ బిన్స్ సరఫరా చేయడానికి ఒకటి దక్కించుకున్నారు. ఆ కాంపాక్ట్ బిన్స్ అన్నీ కూడా నాసిరకమైనవి, ఏమాత్రం దాంట్లో క్వాలిటీ లేదు. వీళ్ళు ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి ఆటో నగర్లో సొంతగా తయారు చేసి వాటిని అందజేస్తూ ఉన్నారు. అక్కడ మరి టెండర్ దాఖలు చేసినప్పుడేమో దాంట్లో చూపెట్టినేమో కార్పొరేట్ కంపెనీ వేరు, మంచి కంపెనీలు ఇస్తామని చెప్పి ఇచ్చేశారు. నీలకమల్ అంటే ఇట్లాంటివన్నీ. కానీ వీళ్ళు సొంతగా తయారు చేసి నాసిరకమైన ఇస్తూ ఉన్నారు. అవి తెల్లారేపాటికల్లా బిన్స్ అన్నీ కూడా పగిలిపోతాయి. అదేవిధంగా ఒక 100 కోట్లు చేసేటటువంటి ట్రై సైకిల్స్, ఎందుకంటే చెత్తని సేకరించేటటువంటి ఆ ట్రై సైకిల్స్ అవన్నీ కూడా అంతే నాసిరకంగా ఉన్నాయి. ఆ ట్రై సైకిల్స్ అంతే పోయినాయి. హెచ్డిపి బిన్స్ సరఫరా చేయడానికి కూడా టెండర్ అతనే తగ్గించుకున్నాడు. ఇవన్నీ కూడా 100 కోట్ల రూపాయలు కూడా బిల్లులు కూడా మొత్తం చేసుకున్నారు. మొత్తం కూడా మరొక 10 లీటర్ల సామర్థ్యం కలిగినటువంటి డస్ట్బిన్స్ కూడా 120 కోట్ల రూపాయలది. అది కూడా పూర్తిగా డబ్బులు కూడా చేసుకోవడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే నీలకమల్ నేషనల్ కంపెనీ ఈ డస్ట్బిన్లు వీటికి సంబంధించి చేయాలి, కానీ అన్నీ కూడా చేయలేదు. దాదాపుగా జనరల్గా ఏంటంటే ఈ యొక్క టెండర్ ఉద్దేశం కేవలం ఒక టైం బౌండ్ ప్రోగ్రాం, కేవలం 6 నెలల వ్యవధిలో 180 రోజులు ఇది పూర్తి చేయాలి. కానీ ఇప్పుడు కూడా చాలా వరకు పూర్తిగా కేవలం 60% మాత్రం పనులు చేసుకున్నారు, 100% బిల్లులు తీసుకున్నారు. అట్లాగనే 2200 పంచాయతీలకి 74 కోట్లు విలువ చేసేటటువంటి ట్రైలర్స్ వాటిని చేసేది ఒక్క ట్రైలర్ కూడా ఇంతవరకు సరఫరా కాలేదు. వర్క్ ఆర్డర్ 8/5/2023 తోటి వర్క్ ఆర్డర్ ముగిస్తున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా చేయాల. అతనికి ఎక్స్టెన్షన్ ఇస్తానే ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 10 కోట్లు అతను డ్రా చేసుకున్నారు, ఎక్స్టెన్షన్ ఇస్తానే ఉన్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు కూడా ఇస్తానే ఉన్నారు. 180 రోజుల్లో సదరు ట్రైలర్ సరఫరా చేయాల్సి ఉన్న 17 నెలలు పూర్తయ్యి ఇంతవరకు ఒక ట్రైలర్ కూడా చేయలేదు. అట్లాగే 2022-23లో 250 కోట్లు విలువ చేసి 60కి పైగా మున్సిపాలిటీల్లో లెగసీ వేస్ట్ అంటారు, ఆ బయో మైనింగ్ పనులు వర్క్ ఆర్డర్ తీసుకున్నారు. ఇతనే తీసుకున్నాడు. దాదాపుగా ఈ మంగళగిరి కానీ తాడేపల్లిలో 2,28,000 టన్నుల చెత్త ఉంది. ఈ గంధ వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా చేరవేయడానికి
మొత్తం కూడా ఇది 747 టన్నుకి ఇతనికి డబ్బులు చెల్లించాలా. దానికి గాను 17,999,000 రూపాయలు అవి కూడా డ్రా చేసుకున్నారు. ఇది ఏం చేశారు, ఇది జనరల్గా ఏం చేయాలంటే ఈ చెత్త సేకరించి రీసైకిల్ చేసి దాన్ని ఎక్కడో ఇది చేయాల. కానీ వీళ్ళు ఇవన్నీ కూడా సేకరించిందంతా కూడా అక్కడ ఉన్న కుంటల్లో, చెరువుల్లో, వాగుల్లో, వంతల్లో పడేయటం వలన వర్షాలు కురిసినప్పుడు అందుట్లో నీరు చేరి ఆ నీరు కలుషితం అయ్యి అక్కడ ఉన్న పశువులు తాగి చాలా పశువులు చనిపోయినాయి. ఒకళ్ళిద్దరు మనుషులు కూడా చనిపోవడం జరిగింది. అక్కడ తీవ్రమైన మొత్తం కూడా అక్కడ రోగాల వ్యాప్తికి ఇదైంది. ఎందుకంటే అక్కడ బ్యాక్టీరియా చేరింది, విపరీతమైన కాలుష్యం ఏర్పడింది. వీటన్నిటి వలన అక్కడ ఉన్నటువంటి వాసన వలన కానీ అదంతా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలా నష్టం జరిగింది. ఈ 90% చెత్తను తీసుకొచ్చి క్వారీల గుంటల్లో అక్కడ ఇక్కడ పడేయటం వల్ల ఆ నీళ్లు తాగి చాలామంది చాలా రోగాల బారిన పడ్డారు. ఆ పశువులు కూడా అంతేనాయి. ఈ విధంగా మొత్తం కూడా ఎక్కడ శ్రీకాకుళంలో అయితే 2,37,037 టన్నులు, ఒక్కొక్కడికి అక్కడ 789 టన్నుకి, అక్కడ 18,76,00,000 రూపాయలు అవి కూడా డ్రా చేసుకున్నారు. ఈ విధంగా పోతే అసలు అక్కడ ఇక్కడ లేదు. ఈ మున్సిపాలిటీల్లో కానీ మొత్తం కూడా వాళ్ళు ఇది చేశారు. మళ్ళీ దీంట్లో పెద్ద విశేషం ఏంటంటే వీడికి కాంట్రాక్ట్ ఈఎండీలు కట్టాలి. ఈఎండీలు కూడా ఇతనికి మినహాయించారు. ఎట్లా మినహాయించారు అనేది పెద్ద అర్థం కావట్లా. దీనికి అంతా కూడా పూజారి ఆనందరావు, ఆ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఈఎండీలు కూడా కట్టలా. అది పెద్ద విశేషం. అట్లాగనే ఇతను టెండర్లు దక్కించుకొని ఫేక్ సాల్వెన్సీ సర్టిఫికేట్ పెట్టాడు. సాల్వెన్సీ సర్టిఫికేట్ అంటే బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి ఇతని యొక్క ఆర్థిక స్థితిగతులను తెలియజేసేటువంటి అవి కూడా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టారు. అవి వాటిని ఎట్లలో చేసాడో చేయలేదు. ఇంకా వాటితో పాటు పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీ డిపాజిట్, ఫర్దర్ సెక్యూరిటీ డిపాజిట్ అని అవి కూడా లేకుండా వీళ్ళకి టెండర్లు ఇచ్చేశారు. ఈ విధంగా అసలు టెండర్లో అర్హత ఉన్న కంపెనీలన్నింటినీ కూడా బెదిరించి భయపెట్టి వాటన్నిటిని పక్కకు పెట్టారు. ఈ యొక్క వేసినటువంటి ఈ కంపెనీలకి ఎలాంటి అనుభవం లేదు, అర్హత లేదు, గతంలో చేసినటువంటి పనులు చేసినట్టు కూడా లేదు. కానీ వీళ్ళకే ఇచ్చేశారు. ఎట్లా ఇచ్చారు ఏంది అనేది అర్థం కావట్లా. మొత్తం వీటన్నిటికి గాను 570 కోట్ల రూపాయలు జరిగినాయి. మేము వెంటనే స్పందించి అక్కడ ఉన్న సంబంధిత వాళ్ళందరూ కూడా ఇవ్వటం జరిగింది. మాకు ఇప్పుడు తాజాగా నేను అమెరికా పోయి వచ్చేటప్పటికి ఎక్కడో కాకినాడలో ఎక్కడో మళ్ళా జాన్సైడ్ చేస్తున్నారని అనధికార వార్త అందింది. కానీ దాంట్లో నిజాలు ఇంకా మాకు తెలియదు. వాటి మీద కూడా మేము కూడా కనుక్కుంటా ఉన్నాం. మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి, ఎంతంత ఇదైనాయి, ఏ పేర్లతో చేశారు, ఈ జ్ఞానేశ్వర్ హైట్స్ అని మరి రకరకాల పేర్లతోటి ఇతను ఇచ్చేశాడు. మరి వీటన్నిటి మీద కూడా సమగ్రమైన దర్యాప్తు జరగాలి. మరి ఈ దర్యాప్తు ఎందుకు చాలా నిదానంగా విజిలెన్స్ వాళ్ళు అంతకుముందు మిర్చియార్డులు అయితే చాలా వేగంగా చేశారు, చాలా తొందరగా చేశారు, వాళ్ళందరినీ కూడా దోషులుగా నిలబెట్టారు. కానీ దీని విషయంలో మరింత వేగంగా జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొత్తం కూడా ఇది పరిస్థితి. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సరే, ఇట్లా ఈ రకరకాలు చూసుకుంటే ప్రతి శాఖలో కూడా ఈ రకంగా దోచుకుంటా అవినీతి జరుగుకుంటా పోతే ఇంకా రాష్ట్రం ఎలా ముందుకు వెళ్ళొద్దంటారు? ఇంకా అంటే ఇక సార్ రాష్ట్రం లేకపోతే ఇక్కడ ఇప్పుడు మొత్తం కూడా ఆ పార్టీ అని నేను చెప్పట్లేదు. కానీ ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి, ప్రజాభివృద్ధి, ప్రజాసేవ అనేది రాను పోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఎన్నికలకు ఖర్చు పెరిగిందో దాదాపుగా 10 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు, 100 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి వస్తున్న వాళ్ళు సహజంగా వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఎన్నికల్లో పెట్టిన పెట్టుబడి మళ్ళీ రాబట్టుకోవడానికి అనేక రూపాల్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాటి ప్రజా సంక్షేమం, ప్రజాక్షేమం, రాష్ట్రంలో అభివృద్ధి ఇవన్నీ కూడా ఏదో చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నాడు, తంటాలు పడుతున్నాడు జరపాలన్న అట్లాంటి ఆయనకు తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా కొంతమేర సహకరిస్తూ ఆయన కూడా చేస్తున్నారు. కానీ ఇక్కడ మిగతా గతంలో వైసీపీ శాసనసభ్యులు కానీ పార్టీ ఈ విధంగా దోపిడీ చేయటం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఈ పరిస్థితి. సార్, గత గవర్నమెంట్లో అనేకమైన పదవులు అనుభవించి కొన్ని శాఖల్లో
ఇప్పుడు కార్పొరేషన్లో కానీ ఉదాహరణ మిర్చియాడ్లో కానీ పదవులు అనుభవించేసి స్కాముల్లో దోపిడీ చేసి ఈ రోజున అదే పార్టీ నాయకులు మీ పార్టీలోకి వచ్చారు. వాళ్ళని ఎలా ఆహ్వానిస్తున్నారు? ఇప్పుడు జరిగినటువంటి అవినీతి ఎవరో దాన్ని రికవరీ చేస్తారు, ఎలా చేస్తారు? అంటే ఇక్కడ అసలు పార్టీ మారిన తర్వాత చేసిన అవినీతి అంతా పోద్దంటారు. అంటే ఇక్కడ విలువలు, విశ్వసనీయత అనేది దాదాపుగా కనపట్టలేదు ఎక్కడ కూడా. కనుచూపు మేర కూడా ఎందుకంటే చేరేవాడికి ఎటు ఆ యొక్క కుంభకోణాల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశం చొప్పున చేరే ప్రయత్నం చేస్తారు. కానీ చేర్చుకునేటప్పుడు మనం కూడా అప్రమత్తంగా ఉండాలా. వాళ్ళకంటిన అవినీతి మరక, అవినీతి బురద మనకు కూడా ఉంటుంది. అదే మరక మీకు ఎన్డీఏ కూటమి ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తులు చేరినందువలన పార్టీకి వచ్చి కొత్త ప్రయోజనం లేదు. ఉన్నవాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే చాలు, ఉన్నవాళ్ళు అసంతృప్తి రాకుండా ఉంటే చాలు, ఉన్నవాళ్ళని ఎలర్ట్ చేసుకొని వాళ్ళని బాగా వాళ్ళ ద్వారా వాళ్ళ చేత సక్రమంగా పనిచేపిస్తే చాలు. కొత్త వాళ్ళు రావాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు అసలు అతను 11 సీట్లకు పరిమితి చేశారు. 50% పైగా మనకు ఓటింగ్ ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్ధరించేదే ఉంది. వాళ్ళు వచ్చిన వాళ్ళ అవసరం ఏమన్నా ఉందా? అవసరం ఏమాత్రం లేదు. కాబట్టి ఏదైనా నిజాయితీ కలిగిన వాళ్ళు ఎవరు లేరు ఆ పార్టీలో, ఒక్కడు లేడు. నిజాయితీ కలిగిన వాడైతే ఎలక్షన్ ముందే వచ్చేవాడు. అక్కడ మొత్తం కూడా అవినీతి ఊబిలో కూరుకుపోయిన వాళ్ళే, గతంలో కూడా అవినీతికి పాల్పడిన వాళ్ళే. ఏమాత్రం కూడా వాళ్ళలో చిత్తశుద్ధి కానీ, నిజాయితీ కానీ, ప్రజల పట్ల అభిమానం కానీ ఏమాత్రం లేదు. అభివృద్ధి పట్ల ధ్యాస లేదు. అలాంటి వ్యక్తులు ఆ పార్టీలో ఉన్నారు. మళ్ళీ మన పార్టీలో చేర్చుకోవడం వల్ల ఇక్కడ కూడా అదే పరిస్థితి రాకుండా అంటే పొల్యూట్ అయిపోద్ది కదా. ఖచ్చితంగా రాజకీయ కాలుష్యం, మొత్తం కూడా రాజకీయాలు ఇప్పటికే కలుషితం అయ్యాయి. అలాంటి వ్యక్తులు రావడం వల్ల మరింత కలుషితం అయింది, మరింత నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ మామూలుగా పెద్దల సభ అనే దానికి ఎవరైతే నిజంగా మేధావులు ఉన్నారో వాళ్ళని పంపాలి. కానీ దానికి కూడా గతంలో ఏ విధంగా వెళ్ళారు, ఎట్లా జరిగింది ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే వాస్తవంగా చాలా బాధగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గుంటూరులో చూసుకుంటే మిర్చియాడ్కి చైర్మన్గా చేశాడు అవును సమ్ ఎక్సెంట్ పర్సన్. ఇవాళ అదే పర్సన్ మళ్ళీ ఈ రోజున మీ ఎన్డీఏ పార్టీకి వచ్చారు. అవును. ఇప్పుడు మరి తన హయాంలో జరిగినటువంటి అవినీతి ఏమైపోతుంది? అదంతా ఇంకా మూసిగా క్లోజ్ అయిపోయింటారా? ఆ ఫైల్ అంతా క్లోజ్ అయిపోద్ది అంటారా? అధికార పార్టీకి వచ్చారు కదా. అంటే మిర్చియాడ్కు సంబంధించిన వాళ్ళు ఇంకెవరు రాలా. ఎమ్మెల్సీ ఉన్నాడు కదా సార్, యేసుపాదం రాలా. ఒకళ్ళ వస్తాడేమో. ఆల్రెడీ పార్టీ వైసీపీ రాజీనామా చేశారు, టీడీపీ జాయిన్ అయ్యారు సార్. ఆయన జాయిన్ కాలే, ఇంకా పేపర్లో కూడా ఇచ్చారు, నేను పార్టీకి రాజీనామా చేస్తాను, నేను టీడీపీ జాయిన్ అవుతానని చెప్పి. జాయిన్ అవుతానన్నాడేమో కానీ ఇంకా జాయిన్ కాలేదు. ఆహ్వానిస్తారా వస్తే పార్టీ? అంటే సహజంగా ఇప్పుడు ఇతను ఇంకా చిన్న చేప. ఎందుకంటే తిమింగలాలే పార్టీలో చేరుతున్నప్పుడు ఇక చిన్న వాళ్ళు ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇంత తిన్నోళ్ళు ఉన్నారు, ఇంత అత్యంత ఇంకా ఇప్పుడు ఇతను పెద్దగా అంత పెద్ద కాదు. కాబట్టి ఇంకా పెద్ద వాళ్ళు భవిష్యత్తులో కూడా చేరకుండా ఉంటే చాలా సంతోషం. రేపు పొద్దున ఇంకా ఎలాంటి వాళ్ళు చేరతారని నాకు భయంగా కూడా ఉంది. సరే, ఇది మంచి ప్రభుత్వం కాదు, రైతులను ముంచే ప్రభుత్వం అంటారు వైసీపీ. ఏమంటారు దాని గురించి? నిజంగా ఇది రైతులను ముంచే ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అంటారా? వాస్తవంగా అయితే ఇప్పుడు ఎంతో కొంత నేను ఇందాకనే చెప్పాను, కేవలం 6-7 నెలల వ్యవధి ఒక ప్రభుత్వం యొక్క దీన్ని నిర్ణయించే సమయం కాదు. ఇంకొంచెం సమయం తీసుకుంటే ఇది రైతులకు మంచి చేసుద్దా ముంచుద్దా అనేది తేలుద్ది. ఇప్పటి వరకు అయితే రైతులకి ఏ ప్రభుత్వం కూడా రైతుల్ని ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అనుకూలించాలా, ఇక్కడ ఉన్న మొత్తం కూడా ధరలు నిర్ణయించే ఇది మొత్తం కూడా ఇదేది డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. కేవలం ఒక ప్రభుత్వం రైతుల్ని పూర్తిగా ఉద్ధరిస్తుందని చెప్పుకోవటం అంటే మనం ఇది చేసుకోవటమే, మనం ఆత్మవంచన చేసుకోవటమే అవుతుంది. కొద్ది గొప్ప రైతులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ రాష్ట్రానికి మేలు చేసే ప్రభుత్వం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే, అది కూడా చంద్రబాబు నాయుడు గారే, అందుట్లో అనుమానం లేదు. కానీ అయితే కేవలం ఈయనే మొత్తం రైతులందరినీ ఉద్ధరిస్తాడు. రేపు పొద్దున్నే రైతులందరికీ కూడా స్టీల్ క్యారేజీలో భోజనాలు పోతాయి, వాళ్ళు వ్యవసాయ పనులు కూడా చేసే పని లేదని చెప్పుకోవడం. ఇదంతా కూడా రైతుల యొక్క స్థితిగతులు అనేది పండించే పంటలు, వాటి యొక్క ధరలు, అదేవిధంగా వాతావరణ పరిస్థితులు ఇవన్నీ కూడా అనుకూలించడం ద్వారా తప్ప వీళ్ళు ఇచ్చే మన వాళ్ళు ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీల వల్ల కానీ ఇవన్నీ కూడా పెద్ద వాళ్ళని ఒరగపెట్టవు. నేను ఎందుకంటే నేను ఒక రైతుగా నేను మిర్చి పండించా, పసుపు పండించా, పత్తి పండించా, వరి ధాన్యం పండించాను, అన్ని రకాల పంటలు పండించిన రైతుగా నేను అనుభవంతో చెబుతున్నా.
వాళ్ళు పెద్దగా వీళ్ళ నుంచి కూడా ఆశించేది ఏముండదు. కాకపోతే ఏంటంటే ఈ మిర్చియార్డ్లో ఉన్నటువంటి దోపిడీలు ఇవన్నీ కూడా కాస్త అరికట్టి, ఎందుకంటే ఇక్కడ దొంగలు ఉంటారు, కాజేస్తూ ఉంటారు మిర్చి, పైపించి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటారు, దౌర్జన్యం చేస్తూ ఉంటారు. ఇవన్నీ జరగకుండా వాళ్ళకి ఏదో కాస్త లోన్ ఫెసిలిటీ, బ్యాంకుల ద్వారా లోన్ ఫెసిలిటీ వాళ్ళకి ఏదైనా ఉంటే అట్లా, కానీ ఏదైనా సబ్సిడీ మీద ఎరువులు, పురుగు మందులు లాంటివి కానీ అవి కూడా మరి ప్రభుత్వాలు అందజేస్తే బాగుంటుంది, విత్తనాలు ఇవన్నీ. సరే, సూపర్ 6 పేరుతో కూటమి అధికారంకి వచ్చింది. ఒక పెన్షన్ తప్ప ఎలాంటి పథకాలు అమలు చేయలేదు వైసీపీ పార్టీ. రోజుకు ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అనేది వైసీపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్ చెప్తారు. అంటే చెప్తారు డైవర్షన్ పాలిటిక్సే తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ప్రజలకు చేసేది ఏమి లేదని చెప్తారు. అంటే వాస్తవంగా పెన్షన్లు అనేది ఈరోజు కూడా ఇస్తూ ఉన్నారు. పెన్షన్ల విషయంలో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అది. ఇకపోతే ఈ ఫ్రీ బస్సుది కూడా ఇప్పుడు దాంట్లో అక్కడ వెళ్ళారు, అది కూడా వేశారు. అది కూడా రేపు శివరాత్రి నుంచి అది కూడా అమల్లోకి రాబోతూ ఉంది. ఇకపోతే ఆ గ్యాస్ కూడా మొన్ననే గ్యాస్ సిలిండర్ కూడా దీపం పథకం కూడా అమల్లోకి వచ్చింది. ఇక తల్లికి వందనం అట్లానే ఫీజు రియంబర్స్మెంట్ అది ఇక తొందరలో అది కూడా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ నిధుల కొరత చాలా తీవ్రంగా ఉంది. ఆ నిధుల కొరతను అధిగమించాలంటే సంపద సృష్టించబడాలి. సంపద సృష్టించబడాలంటే కేవలం 6-7 నెలల్లో రాదు. ఈరోజు మనం కనుక ఒక మొక్క నాటితే అది కొద్ది గొప్ప పెరిగి పెద్దదై అది ఫలితాలు వచ్చేటప్పుడు కొంత టైం పట్టుద్ది, సమయం పట్టుద్ది. అప్పటిదాకా ప్రజలు కూడా కొంత ఓర్చుకోవాలా. తెల్లారేపాటికి మాత్రం ఏది జరగదు. అది అన్నో గతంలో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు ఎటు జరుగుతుంది అనే దాని మీద మనం ఆలోచించాలి. అంటే సంపద సృష్టిస్తానన్న పేరుతో సంపద సృష్టిస్తాను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి అధికారంకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు శ్రీలంక అవుదా అనేది బొగ్గం రాయిందని నాకు చెప్తారు మాజీ ఆర్థిక శాఖ మంత్రి. నిజంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు. అంటే అప్పుల పాలు ఏం చేసేది, ప్రతి నెల అప్పులు చేస్తున్నారు, 3,000 కోట్లు అప్పులు చేస్తున్నారు. అప్పు చేయింది ఇక్కడ గడిచే పరిస్థితి లేదు, ఇంకెక్కడ సంపద సృష్టించని చెప్పి అంటారు. అసలు అప్పులు పాలు చేసే అవకాశం చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి ఇవ్వలా. ఆయన ఆల్రెడీ దీన్ని చేయాల్సిన అప్పులన్నీ ఎక్కడ దొరికితే అక్కడ, ఎంత దొరికితే అంత అప్పుల మీదే నడిచింది ప్రభుత్వం కూడా. ఇక ఇప్పుడు మా అప్పుల్ని వాళ్ళకి కొనసాగిస్తున్నారు, మేము ఎడ చేసాం వాళ్ళు అడ చేశారు అని వాళ్ళ తప్పుల్ని ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి ఒప్పుకుంటానే వీళ్ళు కూడా అదే విధంగా చేస్తారు. వీళ్ళు ఏదో సంపద సృష్టించకుండా మా పందాన్ని అవలంబిస్తున్నారు అనేది వాళ్ళు చెబుతుంది. అంటే సంపద సృష్టి అనేది ఎప్పుడు ఒక్క రోజులో జరిగేది కాదు. ఒక పరిశ్రమ పెట్టాలంటే 2 ఏళ్ళు పట్టుద్ది. ఆ తర్వాత అది మొత్తం కూడా అది ఉత్పత్తి అయ్యి అది మార్కెట్లో ఇది అయ్యి దాని నుంచి వచ్చేటువంటి పన్నుల రూపంలో కానీ ఇవన్నీ వచ్చేటప్పుడు కొంతమంది ఉపాధి అవకాశాలు లభించడం ద్వారా వాళ్ళకి ఆ విధంగా ఇక్కడ కొత్త నగరాన్ని నిర్మిస్తున్నారు. కొత్త నగరం నిర్మాణం ఇక్కడ ఇదివరకే నిర్మించిన నగరంలో విశాఖపట్నంలో, విజయవాడలో పెట్టితే అది వేరు. ఇక్కడ ఒక నిర్మాణం జరగాల, తద్వారా అక్కడ సంపద సృష్టించబడుతుంది. 0 నుంచి స్టార్ట్ చేయాలి. అంతేగాని ఇప్పుడు వాళ్ళు అంటున్నారని మనం అనవసరం భుజాలతో ఊడుకోవడం కూడా పద్దాకులు వాళ్ళ గురించి ఎందుకంటే అతను అంత మానసిక పరిస్థితి అతను బాగలేదా లేకపోతే అతనికి మరి పూర్తి పరిపక్వత లేదా రాజకీయంగా కానీ మరొక విధంగా జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు. కానీ అతను చేసిన నష్టం అనేది ఇంకొక 20 ఏళ్ల దాకా తీర్చలేనిది, కోలుకోలేనిది. ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఇలాంటి వ్యక్తులను ఎన్నుకోవటం వల్ల జరిగేటటువంటి భావితరాలు కూడా ఇలాంటి వ్యక్తులను ఎన్నుకుంటే మనకి క్షమించవు ఖచ్చితంగా. సార్, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది గతానికి ఇప్పుడు పోల్చుకుంటే? అంటే మొన్ననే దానికి సంబంధించిన నివేదిక నేను క్రైమ్ బ్యూరో నివేదిక కూడా వచ్చింది. గతంలో కంటే కొంచెం శాంతి భద్రతలు కొంచెం బాగానే ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లాగా మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, మీరు అట్లా చేయండి, వాళ్ళ మీద దాడులు చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, పోలీస్ శాఖ మొత్తం కూడా మన చేతుల్లోకి తీసుకోండి అనేది అట్లా ఉండదు అసలు. కాబట్టి అంటే వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు, దానిలో భాగంగా ఈ రోజున పేర్ని నాని కుటుంబాన్ని కూడా వేధిస్తున్నారని చెప్పి జగన్ ట్వీట్ చేశారు. పేర్ని నాని కుటుంబాన్ని వీళ్ళు చేసేది ఏముండదు. పేర్ని నాని అక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది. అతను పీడిఎస్ కూడా బియ్యం అక్రమంగా ఆయన గోడౌన్లో, ఆయన భార్య జయప్రద పేరుతో ఉన్నటువంటి గోడౌన్లో అమ్ముకున్నట్లు ఉంది. అందుకు అమ్ముకున్నాము మేము అని ఆయన
చెల్లించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో మేము అమ్ముకున్నాము, అందుకని మేము 1,60,00,000 ఇది ఆయనే చెబుతున్నాడు. ఏది పేరు నానే చెబుతున్నాడు, మేము అమ్మాము కాబట్టి డబ్బులు చెల్లిస్తున్నాం అంటున్నాడు. ఇంక కొత్త ఆధారం ఏం కావాలా? నువ్వు డబ్బులు కట్టినంత మాత్రాన, చెల్లించినంత మాత్రాన నీ దొంగతనం నేరం ఎక్కడికి పోదుగా. నేను దొంగతనం చేస్తూ దొరికితే డబ్బులు కడతా, దొరకపోతే నేను దొరలాగా తిరుగుతానంటే కుదరదు కదా. నువ్వు దొంగతనం చేసినప్పుడు నీ మీద ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే. దానికి ఎవరిని హెరాస్ చేయటం కాదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం కాదు, చట్టం తన పని తాను చేసుకుపోయింది. సార్, ఒక అమరావతి ప్రాంతం తప్ప చంద్రబాబు నాయుడు గారు మిగతా ప్రాంతాలను పట్టించుకోవట్లేదు అనేది ఒక కొంత ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం ఎంత అంటారు? అంటే ఇప్పుడు ప్రాజెక్టులన్నీ కూడా ఈ చుట్టుపక్కల కేంద్రీకృతం చేస్తున్నారు, రాయలసీమ అలా వదిలేశారు, ఉత్తరాంధ్ర మీద కూడా దృష్టి పెట్టలేదంటారు. ఇప్పుడు విశాఖపట్నానికి సమీపంలో అనకాపల్లి దగ్గర పెద్ద ఐరన్ ఫ్యాక్టరీ రాబోతూ ఉంది. విశాఖపట్నంలో TCS వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీ, ఇంకా అనేకమైన సాఫ్ట్వేర్ కంపెనీలు అక్కడ, ఐటీ ఫార్మా కంపెనీస్, ఇంకా అనేకమైన కంపెనీలు అక్కడ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కేవలం వైసీపీ అన్న మాటల్ని మనం వివరణ ఇచ్చుకుంటూ పోతే ఒక జీవితాంతం చెబుతూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మీ మీద బురజల్లుతాం, మీరు కడుక్కోండి, మీరు వివరణ ఇవ్వండి, మేము ఏదో ఒకటి అంటాం, అక్కడ ఉన్నా లేకపోయినా కానీ మేము అంటాం. అంటే 1-10 సార్లు దొంగ అంటే నిజం కూడా దొంగ అనుకుంటారు. వాళ్ళు దానికోసమే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకి అలుపు వచ్చిందాక మనం వీళ్ళని వెంటపడదామని. కాకపోతే ప్రజలు చాలా చైతన్యవంతులు. మొన్న జరిగినటువంటి ఎన్నికలే మనకి దానికి పెద్ద ఉదాహరణ. లేకపోతే ఎందుకంటే అతనికి అంత భారీ మెజార్టీ 151 సీట్లు ఇచ్చి ఒకేసారి 11 సీట్లకు పరిమితం చేశారంటే రాజకీయ చైతన్యం కానీ, ప్రజల్లో ఉన్నటువంటి అవేర్నెస్ కానీ, ఇతను మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగితే జరిగే నష్టాన్ని, విధ్వంసాన్ని ప్రజలు గుర్తించారు. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డిని రుజువు చేశాడు. సార్, 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు ఒకేసారి 11 సీట్లు పడిపోవడం గల కారణం ఏంటంటారు? వైసీపీ అంత ఘోర ఓటమికి. ఈ 5 ఏళ్లలో అంటే జగన్ పదే చెప్తాడు, నేను DBT ద్వారా పథకాలు ఇచ్చాను, ప్రజలు మేలు చేశాను, లబ్ధులు పెంచాను, రుణాలు ఇచ్చాను, ప్రతి ఒక్కరికి మేలు చేశాను అంటాడు. ఎంత చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నది ఎందుకు ఒకేసారి అగాపాతాలను దొక్కారు ప్రజలు? అంటే ఇప్పుడు ఇక్కడ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, అభివృద్ధి సంక్షేమాన్ని ఈ రెండింటిని కూడా సమాంతరంగా నడిపించాలి. ఇక్కడ అభివృద్ధిని పూర్తి గాలికి వదిలేసి కేవలం నేను సంక్షేమం ద్వారా వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తున్నాను, వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, నాకు అందరూ ఓట్లు వేయండి అంటే ఓట్లని ఇతను మొదటి నుంచి వాళ్ళకి ఓటర్లకి వెరవేస్తూ ఓటర్లని ఒక విధంగా ఓట్లు కొనుగోలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నేను మీకు ఇచ్చాను కాబట్టి నాకు ఓట్లు వేయండి అని అతని డిమాండ్ అనేది అర్థవంతమైంది కాదు. ప్రజలు నువ్వు ఇక్కడ ఏం చేసావు, ఈ రోడ్లు వేసావా, ఇక్కడ బిల్డింగ్స్ ఏం చేసావు, ఇక్కడ ఉన్న తాగునీరు ఏంటి, సాగునీరు ఏంటి అని దీర్ఘకాలిక యొక్క పథకాల విషయం ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకుంటారు. సార్, ఇప్పుడు దాదాపు చూసుకుంటే ఈ 7 నెలల కాలంలో గతానికి ఇప్పుడు మారిందంటే ఏం చెప్తారు? గతంలో లాండ్ ఆర్డర్ విధంగా కానీ, ప్రజలు తిరగడం విధంగా ఒకేది కాదు, అంటే ఒక పక్క రోడ్లు వేసుకొస్తున్నారు అవును గ్రామాల నుంచి కానీ, ఏం చెప్తారు? అప్పటికి ఇప్పుడు కానీ మార్పు అయినా మొదలైందంటే అంటే ఇప్పుడు శాంతి భద్రతలు, రహదారులు, రాజధాని నిర్మాణం, అట్లాగనే పోలవరం లాంటి ప్రాజెక్టులు, ఇంకా అనేకమైన పరిశ్రమలు రావడం, కంపెనీలు రావడము, ఈ విధంగా మొత్తం కూడా చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. రావడం అంటే అభివృద్ధి ప్రారంభమైంది అనేది ప్రజల్లో ఒక నమ్మకం కుదిరింది. సార్, 2047 విజన్ కాదు, ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు చేయమని చెప్తారు. విజన్ 2047 అప్పుడు ఎవరు ఉంటారు ఏంటనేది తెలియదు. ప్రజలకు మీరు ఏదైతే హామీ ఇచ్చి జనాల్లోకి అధికారంలోకి వచ్చారో మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని చెప్తారు. ఇక్కడ కేవలం అంటే తెలుగుదేశాన్ని, చంద్రబాబుని ఇరకాటం పెట్టడానికి హామీలు అమలు చేయండి, 6 పథకాల సూపర్ 6 అమలు చేయండి అని వాస్తవానికైతే చంద్రబాబు నాయుడు గారికి ఏది చేయాలో, ఏది ముందు చేయాలో, ఏది వెనక చేయాలో అనేది బాగా తెలుసు. ఇప్పుడు హామీలు ఒకవైపు అమలు చేసుకుంటానే మరొకవైపు అభివృద్ధిని కూడా చూసుకుంటూ ఉండాలి. కేవలం ఈ యొక్క సంక్షేమ పథకాలను ఇచ్చేస్తే ఇదివరకు జగన్కి ఎలాంటి గుణపాఠం చెప్పారు, ప్రజలు మనకు కూడా అదే గుణపాఠం చెబుతారు. కాబట్టి రెండింటిని సమన్వయపరచుకోవాలి. అభివృద్ధిని, సంక్షేమం జరగాల, అభివృద్ధి జరగాల, పేద ప్రజలకు అందాల్సినటువంటి రాయితీలు కానీ పథకాలు కానీ అందాల. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఒక అభివృద్ధి అనేది కనపడాలి. అభివృద్ధికి సూచికలు ప్రధానంగా రహదారులు, అదేవిధంగా తాగునీరు, విద్యుత్తు, మౌలిక సదుపాయాలు, ఇవన్నీ కూడా ఇవి ఉంటేనే పరిశ్రమలు వస్తాయి. నీకు ఆ రోజు ఎందుకు రాలేదు పరిశ్రమలు, ఈరోజు ఎందుకు వస్తున్నాయి అంటే
ఒక పాలకుడి మీద ఉన్నటువంటి ఒక ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో వస్తున్నాయి తప్పితే మనం ఇదే విధంగా పోతాము, మేము రోడ్లు వేయము, మౌలిక సదుపాయాలు అందజేయము, విద్యుత్ ఉండదు, వాటర్ ఉండదు, ఏది ఉండవంటే నీకు పరిశ్రమలకు కావాల్సిన ప్రధానమైన మూడే: విద్యుత్తు, రోడ్లు, తాగునీరు. ఇవన్నీ ఇవి లేకుండా నేను చేస్తానంటే కష్టం, అవి రావు. సార్, జనవరి నెల నుంచి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనాల్లోకి వస్తా ఉన్నాడు. అప్పటితో జనాల్లో కొంత జనాల్లో కొంచెం ఊపు వస్తుంది, పార్టీ పుంజుకుంటుంది అంటారు. ఎలా ఉంటారు? జగన్ వస్తే ఏమన్నా ప్రజలు స్వాగతిస్తారంటారా అంటే జగన్మోహన్ రెడ్డిని? ఇప్పుడు కొద్ది గొప్ప అతను 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు. ఇంతకుముందు కూడా కొంత ఆ పార్టీకి కూడా కొంత క్యాడర్ ఉంది కాబట్టి సహజంగా అతను వస్తే కొద్ది గొప్ప ఉంటుంది తప్పితే మారేది ఉండదు. రెండోది ఏంటంటే జనవరి నుంచి జనంలోకి ఎప్పుడు జమ్మిలీ వచ్చినా మాది అధికారం అని చెప్తున్నారు ఇప్పటికే వైసీపీ నాయకులు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జమ్మిలీ వస్తే అప్పుడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఈ గవర్నమెంట్ మీద అసంతృప్తి అంటారు. నిజంగా ఈ 7 నెలల కాలంలో అసంతృప్తి ఉందంటారా ప్రజల్లో? అతను విచిత్రమైన మాటలు కొన్ని మాట్లాడుతూ ఉంటాడు. ఏంది, మన కడప మంచితనం, నా అతి మంచితనం, నేను అబద్ధాలు చెప్పకపోవటం. అతను నిజాలు చెప్పడం ఎప్పుడో మర్చిపోయాడు. ఎందుకంటే అనేక సందర్భాల్లో నేను ఎన్నికలప్పుడు ఆయన ఉపన్యాసాలు వింటా ఉన్నా. నాకు టీవీ లేదు, నాకు ఛానల్ లేదు, నాకు పేపర్ లేదు, నాకు డబ్బు, నా దగ్గర ఏమాత్రం డబ్బులు లేవు, వాళ్ళందరూ కూడా పేదలకు పెత్తందారులు జరుగుతున్నటువంటి యుద్ధం. అసలు సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఈ విధంగా అతను ఏం చెప్పి ప్రజలందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి పాల్పడిన వ్యక్తి, 43,000 కోట్ల రూపాయలు సిబిఐ ఛార్జ్షీట్, 11 కేసులు ఈడీ కేసుల్లో, సిబిఐ కేసుల్లో ఉన్న వ్యక్తి, ఇంతవరకు కోర్టుకు హాజరు కాని వ్యక్తి. అసలు ఆ విధంగా అసలు నీకు జనవరి నుంచి జనంలోకి అది పోయి జైలుకు పోతాడని నాకు అనుమానం కూడా ఉంది. ఎందుకంటే ఇంతకంటే తక్కువ అవినీతికి పాల్పడ్డోళ్ళు, తక్కువ ఇది చేసిన వాళ్ళు మొత్తం జైలుకు పోయి ఇచ్చారు అందరూ ముఖ్యమంత్రులు. తమిళనాడు దగ్గర నుంచి చూసుకుంటే ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇక్కడ ఢిల్లీ కావచ్చు, ఇంకా దాదాపుగా 6 మంది ముఖ్యమంత్రులు జైల్లో కూర్చున్నారు. ఎంత వాళ్ళు చేసింది చిన్నవి, వాళ్ళు చేసింది అంతా కూడా ఈయన చేసిన దాంట్లో 1% కూడా లేదు. అలాంటి వాళ్ళందరూ జైలుకు పోతే ఈయన జైలుకు పోకుండా ఇంకా జనంలో జైలుకు పోతాడు అనుకుంటున్నాను నేనైతే. అంటే మోడీ ఏమైనా కాపాడుతుంది అంటారా? ఎన్డీఏ గతంలో మోడీ గారితో కూడా కలిసి ప్రయాణం చేశారు, సపోర్ట్ కూడా చేయడం జరిగింది. అంటే గతంలో ఏమన్నా ఉంటే ఉండయేమో కానీ ఇప్పుడైతే ఉంటాయని నేను అనుకోవట్లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులను బట్టి ఆయన కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నాము. అతను చేసిన అవినీతి కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. దాదాపుగా ఒక 12-13 ఏళ్ల బట్టి కేసు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు, ఒక్కరోజు కూడా కోర్టుకు పోలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నాళ్ళని ఎవరైనా కాపాడతారు? ఇప్పుడు కాపాడటం అంటే కొంత పరిధి ఉంటుంది. ఆ పరిధి దాటినప్పుడు ఎవరు ఏం చేయగలిగింది ఏమీ లేదు. వివేకానంద రెడ్డి హత్య కేసు ఉంది, ఎన్నాళ్ళు ఆయన అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కాపాడతాడు? ఇక న్యాయస్థానాలు ఉన్నాయి, ఈడీ ఉంది, సిబిఐ ఉంది, ఇవన్నీ కూడా మరి ఖచ్చితంగా మరి ఆ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది. సొంత బాబాయ్ విషయం, సొంత బాబాయిని ఏ విధంగా మార్కెట్ చేసి వివేకానంద హత్య కేసులో కూడా జగన్ హస్తం ఉందంటారు? ఖచ్చితంగా ఉంది, అందుట్లో అనుమానమే ఉంది. అది దాంట్లో అతను చాలా స్పష్టంగా ఉంది, వాళ్ళ దంపతులు దీన్ని చేశారనేది చాలా స్పష్టంగా ఉంది. అది ఆ కేసు కానీ అదేవిధంగా ఈయన అక్రమ ఆస్తుల కేసు కానీ ఇవన్నీ కూడా ఆయన ఇది అవుతాయి. ఇంకా అనేకమైన కేసులు ఉన్నాయి. అవి కాకుండా 5 ఏళ్ల ప్రభుత్వంలో చేసినటువంటి చాలా ఆ దోపిడీకి సంబంధించిన కేసులు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. జైలుకి వెళ్తాంటారు జగన్మోహన్ రెడ్డి? జనంలోకి మట్టికి పోడు, జైలుకి మొత్తం పోతాడు. జనవరిలో జైలుకి వెళ్తాంటారు జగన్మోహన్ రెడ్డి? జనవరిలో కాకపోవచ్చు, కాకపోతే మొత్తానికి మాత్రం అది ఆటోమేటిక్ జైలుకి వెళ్ళటం మాత్రం పక్క కన్ఫర్మ్. ఎందుకంటే గతంలో పెట్టినటువంటి అక్రమాస్తుల కేసులే కాదు, ఈ 5 ఏళ్లలో జరిగినవి కూడా ఉన్నాయి. ఇన్ని కేసులు ఉన్నప్పుడు జైలుకు పోక ఇంట్లో కూర్చోరుగా. జైలుకు పోలేదంటే ఇక్కడ న్యాయస్థానాలు భారతదేశంలో సక్రమంగా న్యాయ వ్యవస్థలో కానీ లేదా సిబిఐలో కానీ లేకపోతే ఈడీలో కానీ ఎక్కడో లోపభూయిష్టంగా ఉంటే ఉందనే అనుమానాలు కూడా ప్రజల్లో రేకెత్తుతాయి. సార్, గత 5 ఏళ్ల కాలంలో కూడా పార్టీకి కష్టపడ్డారు, పార్టీకి మీరంటూ చాలామంది సేవ చేశారు. ఈరోజు పార్టీ అధికారంకి వచ్చింది. భవిష్యత్తులో త్వరలో రేపు ప్రకటించే నామినేట్ పోస్టులో సుబ్బారావుని ఏదన్నా పదవులు చూసుకోవచ్చు అంటారా? అంటే సహజంగా ఏంటంటే అక్కడ ప్రయారిటీని బట్టి, చేసిన సీనియారిటీని బట్టి, అక్కడ ఉన్నటువంటి కుల సమీకరణాన్ని బట్టి, వాటన్నింటిని బట్టి కూడా నిర్ణయిస్తారు. ఖచ్చితంగా ఏదో ఒకటి మనకు కూడా వస్తుందనే ఆలోచన, ఆశ ఉంది. పెద్దగా నేనైతే ఎక్కువ ఆలోచించట్లేదు వాటి మీద. సరే, 7 నెలల కాలం చూసుకుంటే పరిపాలన మీద 100 మార్కులకి ఎన్ని మార్కులు వేస్తారు మీరు?
పరిపాలన పథకాలు మొత్తం 7 నెలలు total నేను 7 ఇందాక కూడా ఇందాక కూడా 2 సార్లు చెప్పింది ఏంటంటే అంటే అధికారం వచ్చిన 3 నెలలకు అయిపోయిందని ఒక రకంగా చెప్పారు, మళ్ళీ 6 నెలలు అని ఎప్పుడు 7 నెలలు అని చెప్తున్నారు 7 నెలలు కాదు, ఒక కనీసం ప్రతిపక్ష పార్టీలు. అదే అవును. అంటే దానికి మీరు 100కి ఎన్ని మార్కులు చెప్తారా సుమారు? అసలు దాదాపుగా నేనైతే ఒక ప్రస్తుతం పరిస్థితులు చూస్తూ ఉంటే ఒక 80% 80 మార్కులు వేయచ్చు. 100కి 80% అయితే వచ్చు. సార్ ఎన్టీ రామారావు అంటే ఏం చెప్తారు? సింగిల్ టైటిల్ చెప్పండి, ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రజాభిమానమే ఊపిరిగా శ్వాసించి ధ్యాసించి అమరుడైన నందమూరి తారక రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పించటం. ఆయన ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే ముఖ్యంగా తెలుగు జాతికి ఆయన ఒక ఐకాన్. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ యొక్క స్థాపించినటువంటి పార్టీని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఒక అభివృద్ధికి దిక్చూసి లాంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా కొత్తగా రాజకీయాల్లో అధికారంలోకి వచ్చిన చాలా పరిణితి చెందిన వ్యక్తిలాగా, ఇంత బాగా పరిపాలిస్తాడని కానీ ఇంత పరిణితి చెందిన వ్యక్తిలాగా కూటమి ఏర్పాటు చేయటంలో కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవర్తించిన తీరు కానీ ఆయన చాలా బాగా చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే రాజశేఖర్ రెడ్డి నేను తింటాం మీరు తినండి అందరం కలిసి తిందాము అందరూ కూడా మనం చేద్దాం అన్నాడు. అయితే కొద్ది గొప్ప ఆయన కూడా ఇతనంత దుర్మార్గుడు కాదు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా రాజశేఖర రెడ్డికి మంచి పేరు తెచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు లేకపోతే రాజశేఖర రెడ్డికి చాలా చెడ్డ పేరు వచ్చేది. జగన్మోహన్ రెడ్డి అవినీతి ఆక్రమాలు ఆయన యొక్క అరాచకం మొత్తం చూసినాక అమ్మ రాజశేఖర రెడ్డి ఎంత మంచోడు అనే పరిస్థితి తీసుకొచ్చాడు. నారా లోకేష్ కొత్తగా ఆయన లీడర్గా ఎమర్జ్ అవుతూ ఉన్నాడు. మరి భావితరాలకి ఆయన తెలుగుదేశానికి ఆశాజ్యోతి. మరి భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి తర్వాత అన్నిటికీ అతనే అర్హుడు, అతనే మరి వారసుడు. కాబట్టి అటు పార్టీ కానీ ఇటు ప్రభుత్వానికి కానీ ఆయన కీలకంగా వ్యవహరించే అతను. ఇప్పుడు కూడా అతను ఇక్కడకు పెద్ద పెద్ద కంపెనీలు అమెరికా నుంచి కానీ లేకపోతే ఇతర దేశాల నుంచి రావడానికి ఆయన కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నాడు. బాగా పరిణితి చెందిన వ్యక్తిలాగా నారా లోకేష్ గారు కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. సార్ గత 5 ఏళ్ల కాలంలో నారా లోకేష్ గారిని వైసీపీ ఒక నిక్నేమ్ పెట్టి పెద్దగా ప్రచారం చేసింది. ఈరోజు ఆయన ఒక బాధ్యత కలిగిన మంత్రి పదవులు ఉన్నారు. వాళ్ళు అన్న మాటలకి ఈయన నిర్వహించే మంత్రి పదవికి ఎలా ఉంది? అబ్బాయి చెప్తారు దాన్ని దీన్ని వాళ్ళే అంటున్నారుగా, రెడ్ బుక్ అంటున్నారు, అది అంటున్నారు. ఇంకా పప్పు అనేది పోయి వాళ్ళకి అసలు పెద్ద దీనిలాగా కనపడుతున్నారు, అతను భూతంలాగా కనపడుతున్నారు. ఆయన అమ్మో ఇతన్ని చాలా తక్కువ అంచనా వేసాం మనం ఏదో అని చెప్పి వాళ్ళు అన్న మాటని వెనక్కి తీసుకొని ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చూస్తే వీళ్ళు భయపడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే భయపడట్లా. ఇక్కడ నారా లోకేష్ గారిని అటు పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే భయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అభివృద్ధి అది ఇది అని చెప్పి నిన్న పేరుని నాని అంత కష్టాల్లో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు దేవుడితో సమానం అంటున్నాడు. ఆయన ఒప్పుకున్నాడు. దాన్ని బట్టి చూస్తే ఏంటంటే ఇక్కడ ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సార్ రెడ్ బుక్ పేరుతో టీడీపీ వాళ్ళంతా వైసీపీ వాళ్ళు భయపెడుతున్నారంట. నిజంగా భయపడుతున్నారా మీరంతా? అంత భయం ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జనవరిలో జనంలోకి రాడు. ఆ భయం లేదు, పాడు లేదు. అట్లాంటిది భయం పెట్టే ఆలోచన కూడా తక్కువ. కాకపోతే ఆ రెడ్ బుక్ అనేది ఒక ప్రచారంలోకి వచ్చింది కాబట్టి అంతేగాని ఆ భయం ఉంటే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు కానీ నిన్న విద్యుత్ ధరలు పెరిగినాయి అని చెప్పి ఆ ధరలు ఇదివరకు ఆ విధంగా చేసుకునే ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఇవన్నీ ఉండాలా. ఎవరైనా కానీ ఏదైనా కానీ వాళ్ళు నిరసన తెలియజేసే హక్కు ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హననం చేసి ఈ నిరసన తెలియజేసే హక్కును కూడా కాలరాచి వాళ్ళు ఇష్టం వచ్చిన ఆటవిక పాలన సాగింది గతంలో. ఇప్పుడు చూస్తే వాళ్ళందరూ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి మేము ధర్నాలు చేస్తాం, నిరసన చేస్తాం. గాంధీ మార్గంలో శాంతియుతంగా ఏదైనా చేసుకోవచ్చు, తప్పు కాదు. అంతకుముందు కూడా ఇట్లాగా చేసే అవకాశం ఎందుకు కల్పించలేదు అనేది వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. సార్ జగన్ అంటే ఏం చెప్తారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగిల్ అసలు ఇంకా దాంట్లో ఇక అరాచకానికి, అవినీతికి, అక్రమాలకి, దుర్మార్గాలకి, దౌర్జన్యాలకి ప్రతిరూపం ఎవరన్నా ఉన్నారంటే భారతదేశంలో కాదు ప్రపంచంలోనే. మనం అంతకుముందు ఎస్కోబార్ అని చెప్పి అక్కడ కొలంబోలో ఒక అతను ఉండేవాడు. ఆ ఎస్కోబార్కి ప్రతిరూపంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా అంతకంటే గొప్ప నిర్వచనం ఏమీ లేదు. అసలు ఆ విధంగా నేను ఇందాక చెప్పాను, ఒక ముఖ్యమంత్రి అనే అతను ఎలా ఉండకూడదో
ఒక దుర్మార్గుడు ఎలా ఉండాలో జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎలా ఉండకూడదు అనేది కేరాపట్ రస్గా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. రాష్ట్రంలో ఏదైతే ఉందో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేస్తూ 7 నెలల కాలంలో రాష్ట్రాన్ని సుభిక్షంగా ప్రయాణం చేస్తుంది, ఎన్డీఏ కూటమితో ముందుకెళ్తుందని చెప్పి ఈ రోజున మనతో పాటు సుబ్బారావు చెప్తున్నారు. ఇది ఈ రోజు నుండి సుబ్బారావుతో ముఖాముఖి కార్యక్రమం. నమస్తే సార్.